మార్పు మొదలైంది. ఒక ఊర్లో ఉన్న హిందువులు ఏకమైతేనే ఇట్లుంటే భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఏకమైతే ఇంకెట్లుంటది ఊహించుకోండి. ఇది కేవలం 0.1% మాత్రమే. మా మతంలో చేరండి, మా దేవుడే నిజమైన దేవుడు. ఇతర మతంలో ఉన్న వారికి పరలోక ప్రాప్తి ఉండదు, పాపిగా నరకానికి వెళ్తారు. ఇది నిత్యం మత మార్పిడులకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం. అడ్డుకునేవాడు లేనంత వరకు వారి ఆటలు చెల్లుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు పల్లెటూళ్లలో సైతం ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. మత ప్రచారానికి వచ్చే భాషను తరిమి కొడుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో సరిగ్గా ఇలాంటి ఘటన జరిగింది. సాక్షాత్తు శ్రీరాముల వారి గుడిలోకి వచ్చి మత ప్రచారం చేస్తున్న క్రిస్టియన్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. వన్యపూడి గ్రామంలోకి 50 మందికి పైగా క్రిస్టియన్లు ప్రవేశించారు. కరపత్రాలు పంచుతూ మత ప్రచారం స్టార్ట్ చేశారు. గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి మరీ మత ప్రచారం చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్య మతస్థులను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. మత ప్రచారం చేస్తున్న వారి చేతని జై శ్రీరామ్ నినాదాలు చేయించి వారి నిద్దున నామాలు దిద్దు మరీ పంపించారు. దీంతో వన్యపూడి గ్రామస్తులను పూర్తిగా తీసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నాయి హిందూ సంఘం.